హలో అండి, ఇట్స్ మీ కళ్యాణి బ్లాగ్స్. మేము వరంగల్ వెళ్తున్నాము. అసలు 5 o'clockకే బయలుదేరదాం అనుకుంటే చాలా లేట్ అయిపోయింది. 6 అవుతుంది, 5:45. ఇంకొక 10 minutesలో బయలుదేరిపోతాము. మాతో పాటు మీరు కూడా కంటిన్యూ చేయండి. చూడండి, మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడే బయలుదేరాము. కార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా మామయ్య వాళ్ళ కూతుర్ని పికప్ చేసుకొని బయలుదేరుతాం. కార్కి పూజ చేసుకున్నారు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? వరంగల్. జై శ్రీరామ్. హాయ్ ఆల్. ఇప్పుడు లేచామండి, పనులు తోముకోలేదు ఇంకా. హాయ్ சொல்லுங்க. హలో. ప్లేట్ పని పడరా పోయి బాత్రూమ్ పోలా. బాయ్ అన్సిక. బాయ్. నా ఉడుం చూడు. అది హైలైట్ అన్నమాట. మా పాప ఎక్కడన్నా బయటికి వెళ్తే అసలు ఏం తెలియదు. తినే విషయంలో పెద్ద టెన్షన్. బోండా, వేడి వేడి బోండా. మామ అయితే ఇడ్లీ తీసుకున్నారు, మా అన్సికి ఒక బోండా తీసుకున్నారు. బోండా కూడా తినలేదు. దోశ తీసుకున్నారు, దోశ కూడా తినలేదు. మేమైతే పూరి తిన్నాము. 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చాము. అసలు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాము, అక్కడ ఏం లేదు. చూడండి, ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇదిగోండి, మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. మా పాప, మా మామయ్య వాళ్ళ కూతురు, మా హస్బెండ్, మా మామయ్య అక్కడ ఉన్నారు. చూడండి, వాళ్ళైతే ముందు వెళ్తున్నారు. అస్సలు మేము ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి అసలు చాలా తక్కువ, ఏం లేదు అసలు. 1000 పిల్లర్స్లో వర్షం మూవీ చూసి ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. చూస్తే అక్కడ ఏం లేదు. అంతా ఇది అది నందికి కూడా గ్రిల్తో కట్టేసి ఉన్నారు సైడ్లో అంతా. మా పాపకి ఏదైనా కనిపిస్తే అది కొనేదాకా వద్దు, బట్ పంచదానంగా చెప్తే వదిలేస్తుంది. ఇవన్నీ ఫ్యాన్సీవి చూసి ఇక్కడికి వచ్చేసింది. మమ్మీ కొని అని చెప్పేసి, నందు కొని అని చెప్పేసి. తర్వాత వద్దు బెట్ట రిటర్న్లో తీసుకుందామంటే సరే మమ్మీ అని వచ్చేసింది మాతో. ఇక్కడంతా చెప్పులు వదిలేస్తున్నాము. చౌల్లో పోలా చుట్టుకోపోదు. ఇది స్టార్టింగ్ గుడి లోపట పోయేది. మేము పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ ఎప్పుడు రాలేదు ఇక్కడ గుడికి. ఫస్ట్ టైము. బట్ వర్షం మూవీ ఇక్కడే కదా తీశారు. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. వర్షం మూవీ ఇక్కడే కదా తీశారు. అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే ఆ మూవీకి. అన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాం మేము వరంగల్. 1000 పిల్లర్స్ టెంపుల్ కానీ చాలా బాగుంది చూడడానికి. ఈ కలర్స్ పూలు చూడండి, కలర్స్ పూలు. ఇక్కడ మెరూన్ కలర్, వైట్ కలర్, చాలా బాగుంది చూడడానికి. ఇదండి, ఇక్కడ మిడిల్లోనే కదా వర్షం సాక్షిగా ఆ మూవీ తీసిన త్రిష. మా పాపకి ఫీవర్ వచ్చిందనమాట, అందుకని ఫేస్ డల్గా ఉంది చాలా సంది. అరే ఇక్కడ సాంగ్ తీద్దాం అనుకున్నాం మేము. లోపలికి ఇవి ఇట్లా గ్రిల్ అంతా ఉంటుందో అనుకోలేదు. చూస్తే అంతా క్లోజ్ చేసేసారు. లోపలికి పంపారనుకుంటా. మానసిక ఎలిఫెంట్ మీద కూర్చోడానికి భయపడుతుంది, కానీ 2 కాళ్ళ మధ్యలో నుంచి వస్తుంది చూడు.
వా వా అంచిక అంచిక అయ్ ముల్లమ్మా ఇట్స్ మీ కళ్యాణి బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగదేవత టెంపుల్ అండి చూడండి యాప చెట్టు ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా ఉంది తెలుసా ఈ యాప చెట్టు ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి వెయ్యి స్తంభాల గుడి నుంచి భూపాలపల్లి వెళ్ళామ్మ మా మామయ్య వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి కాళేశ్వరం వెళ్ళామండి చాలా బాగుంది కాళేశ్వరం ఇదిగోని పిక్లో చూపిస్తున్నాను కదా వాళ్ళిద్దరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చాము అలా చూసేసి ఎక్కువ ఉన్నాయా లేవా చూద్దామని చూస్తే చాలా వరకు తగ్గిపోయింది ఒకసారి వెళ్ళినప్పుడు చాలా ఉంది వాటర్ ఇప్పుడైతే కొద్దిగా తగ్గిపోయింది అక్కడ నుంచి ఇంకా చాలా చీకటి అయిపోయింది ఒక లైట్స్ ఉండవు ఏముండదండి హైవేలో అక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము లేట్ అవుతుందని చెప్పేసి నైట్ అయిపోయింది 9 ఇంకా హోటల్కి సాటర్డే కదా అక్కడే వెజ్ తిన్నాము వాళ్ళు వద్దు అంటే కూడా హోటల్కి ఇంకా నైట్ తీసుకెళ్ళారు తినిపించారనమాట ఆ నైట్ అక్కడే వాళ్ళ మంచూరియా అయితే చాలా బాగుంది వెజ్ మంచూరియా 21st కదా ఎడకటా మేడారం టచ్ పనికి కూడా పోలా మ్యాప్ ఓకే నైట్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము ఇంకా సమ్మక్క సారక్క టెంపుల్ చూడండి అండ్ ఆల్మోస్ట్ 5 years తర్వాత వస్తున్నాను నేను సమ్మక్క సారక్క యాక్చువల్లీ ఈరోజు పబ్లిక్ బాగానే ఉన్నారు అప్పుడు ఇదంతా గ్రిల్ కట్టలేదు ఇప్పుడంతా గ్రిల్ మంచి గ్రిల్ కట్టేసే ఉన్నారు అదొక దర్శనం పనికి రంగా చూడండి నడు ఒళ్ళొప్పులు ఇది ఒక్క రౌండ్ अंदर ही चलाओ
ఇదిగోండి, ఇది సారక్క గుడికి వచ్చాము. ఇందాక పోయింది సమ్మక్క, ఇది సారక్క. చూడండి, పులిగుండి. ఇదిగోండి, ఇది సారక్క గుడికి వచ్చాము. ఇందాక పోయింది సమ్మక్క, ఇది సారక్క. చూడండి, సమ్మక్క సారక్క దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. అలా బ్రేక్ఫాస్ట్ చేసి లక్నవరం బీచ్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే రావడం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి లక్నవరం బయలుదేరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కళ్యాణి బ్లాగ్స్. లక్నవరం బీచ్కి వచ్చాం మేము. చూద్దాం పదండి. మేము ఏదో అనుకుని ఏదో వచ్చాము అంత దూరం నుంచి. బట్ ఇక్కడ చూస్తే మొత్తము వాటర్ అంతా ఎండిపోయింది. వేడి ఎండ, విపరీతమైన ఎండ. అసలు చాలా అంటే చాలా ఎండ ఉంది. బట్ చాలా బాగుంది. ఇక్కడ వ్యూ మాత్రం బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఉన్నావా? హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కళ్యాణి ఛానల్. చూడండి, బాగుంది. కానీ ఒకటే ఏంటంటే ఎండ. మేము అసలు రైట్ టైంకి అయితే రాలేదు. ఇది రాంగ్ టైమే. బట్ వచ్చాం కదా అనేసి చూసి వెళ్దాం అనేసి వచ్చాము. ఇంత ఎండలో ఉన్నా కూడా చాలా మంది వస్తున్నారు, తెలుసా అండి మీకు? లక్నవరం బీచ్ దగ్గర ఇంకా కార్ రైడ్ ఉంది. మమ్మీని కార్ నడిపిస్తా అంటే సరే అని చెప్పేసి 6 రౌండ్స్ అంటే 100 రూపీస్ రీజనబుల్ అనిపించింది. సరే అనేసి ఎక్కించండి. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంకా లక్నవరం నుంచి మహాకాళి టెంపుల్ వచ్చామండి. ఎంత బాగుందంటే అమ్మవారి విగ్రహము అంత అసలు మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది. మహాకాళి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి లంచ్కి అయితే వెళ్ళాము. హోటల్కి లంచ్ చేసుకొని ఇంకా హైదరాబాద్కి బయలుదేరిపోయాం. చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే మా పాప అసలు సరిగ్గా ఏం తినట్లేదు అని చెప్పేసి ఆమె కోసము చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేసాము. ఏదో కొద్దిగా తినింది, పర్వాలేదు.
ఉల్లిగడ్డ ఇరవై మటన్ नहीं नहीं मटन इधर इधर चिकन इधर था नहीं मटन सापड़ रहा है ना वो चिकन अरे तीन को डाल दो मटन बिरयानी तीनों को डाल दो पूरा मुग्गुर केजी इर बेटा इर बिरयानी पोड़ी गिरे ఒకే ఒక పీస్ ఉంచాను నా సాఫ్ట్వేర్ పై सुनने पेप्सी पेप्सी सुना लो మొత్తానికి మా 2 డేస్ వరంగల్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థమ్స్ అప్తో ఎండ్ అయిపోయింది లంచ్. ఇంకా దాని తర్వాత బయలుదేరిపోయాము ఇంటికి. నైట్ వచ్చేసరికి 8 అయిపోయింది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసుకున్నాము. బాయ్.